దానికి ఓ ఆలోచన ఉంది, ఓ మనిషి ఉంది. వేరే మనిషా? ఎవరు? మంగి. మంగీనా? మంగి మంగి తెలుసుకుంటది, మనతో చెప్తుంది. ఏంటి మళ్ళొచ్చో? నేనెక్కడికి రాను. అది కాదమ్మా, చీకటి పడేలా ఉంది. ఇక్కడ ఒంటరిగా ఉండటం చాలా ప్రమాదం అండి. అసలే ఆడపిల్లవి, అందులో అమాయకురాలివి. భలే వారండి. నేనమాయకురాలేంటి? అమాయకురాలనైతే మా ఊరి నుంచి ఈ ఊరికి ఒంటరిగా ఎలా వస్తానండి? మరే సరేనమ్మా, నువ్వు గడిచిదానివే, కానీ ఇక్కడ మాత్రం ఉండద్దమ్మా. నీ బంగారం ఇంకా రాలేదంటే నువ్వు అన్నట్టే పాపం ఎక్కడ తప్పిపోయాడో ఏంటో. అయ్యయ్యో, అవునా అండి? అయితే మరిప్పుడు ఎలా అండి? నా బంగారం నన్ను ఎలా కలుస్తాడు? నేను నా బంగారం దగ్గరికి ఎలా వెళ్ళాలి? కంగారు పడకమ్మా, ఈ ఊరిలో దేవరాజ్ గారని ఊరందరికీ ఒక పెద్ద ఆయన ఉన్నారు. నేను ఆయన ఇంటి దగ్గర దింపేస్తాను. ఈ రాత్రికి నువ్వు అక్కడే ఉండు. ఆయన నీ బంగారాన్ని ఎక్కడున్నా ఎతికి తీసుకొస్తారు. అవునా అండి? అయితే నన్ను అక్కడికి తీసుకెళ్ళండి. ఎక్కమ్మా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమి ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమి ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఆ చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో. తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో కుమకుమలాడి పిల్లవాయుల లాలనలో. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమి ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఆహా, భలే భలే పాడావమ్మా, బ్రహ్మాండంగా పాడు. నీ గొంతింటూ నన్ను నేనే మర్చిపోయాను. ఏంటండి, రేడియో పాడైపోయిందా? ఆ, నేను బాగా చేస్తాను. నీకు రేడియో బాగు చేయడం కూడా తెలుసా? భలే వారండి.
అరే ఆ, ఇదిగో చూసారా, బాగైపోయింది. శబాష్. పాఠశాల బాగా పాడావు. పాడైపోయిన రేడియో బాగు చేసావు. ఎవరు తల్లి నువ్వు? నా పేరు కోకిలండి. కోకిల. గొంతుకు తగ్గ పేరు. మాది జువ్వలపాలెం అండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా బంగారం కోసమండి. ఆ? బంగారం కోసమా? మరేనండి, నా బంగారం నన్ను బాగా ప్రేమించాడండి. ఆ? పెళ్లి చేసుకుంటానని ఇక్కడికి రమ్మన్నాడండి. కానీ పాపం ఎక్కడో తప్పిపోయాడండి. ఈ ఊళ్ళో పెద్ద మనిషి మీరేనంట కదండి. సాయం అడిగితే కాదనరంట కదా, అందుకే మీ దగ్గరికి వచ్చానండి. కొంచెం నా బంగారాన్ని వెతికి పెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. అలాగే తల్లి. నా మనసుకు శాంతినిచ్చే యంత్రాన్ని బాగు చేసావు. నీ మనసుకు సంతోషాన్నిచ్చే మనిషిని ఎతికించలేనా? రేయ్, లహరమ్మని పిలుచుకురంట్రా. రామ్మా. ఏంటి మావయ్య గారు? లహరి, ఈ అమ్మాయి పేరు కోకిల. నమస్కారం అండి. మనూరు అమ్మాయి కాదమ్మా. పాపం, కావలసిన మనిషి కనపడకుండా పోతే కళ్ళుండి చూడలేం, చెవులుండి ఎనలేం, గుండెకాయ కొట్టుకుంటున్నా బతకలేం. అమ్మ లహరి, ఈ అమ్మాయిని చూస్తుంటే ఎందుకో నా మనసుకి బాగా దగ్గరదానిలా అనిపిస్తోంది. తనకు కావలసిన వారిని కొంచెం తొందరగా ఎతికి పెట్టమని ఏసీపీ గారికి నేను చెప్పానని చెప్పమ్మా. అలాగే మావయ్య గారు. తీసుకెళ్ళమ్మా. అలాగేనండి. అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది. అందాలు చిందే ఆ కళ్ళలోనే బంగారు కలలే దాగున్నది. దొరికిన అవకాశం ఒకే ఒక్క పూర్తో నా పగ సల్లారుతుంది.
నీకు ఆ నరసింహ మీదే కాదు ఆడి కుటుంబం మీద కూడా కోపం ఉంది కదా. కానీ దీన్ని చంపితే ఎలాగా? నా కసి తీరాలంటే వాణ్ణి చంపి దీని మీద నెడితే కరెక్ట్గా ఉంటుంది. అరవకండమ్మా, నేను మంగిని, కాశీ అక్కని. కాశీ అక్కవా? అవునమ్మా. నా నీ ఊర్లో ఉండను, పక్క ఊర్లో ఉంటాను. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నావు? ఎందుకంటావేటమ్మా? జరిగిందంతా కాశీ నాకు చెప్పాడమ్మా. అయ్యగారిని ఇంట్లో వాళ్ళు బలి తీసుకోవటం, మీరు పెళ్లి చేసుకొని ఇక్కడికి రావటం, మొత్తం అన్నీ చెప్పాడు. నా కడుపు రగిలిపోయింది, గుండె మండిపోయిందమ్మా. వెంటనే ఇంటి మీద పగ తీర్చుకోవడానికి వచ్చేసాను. కాశీ జరిగిందంతా చెప్పేశాడా? అవునమ్మా, మొత్తం చెప్పాడు. ఆడే పగ తెచ్చుకోమని ఈ దారి చెప్పాడు. కాశీ అలా ఎలా చెప్పాడు? నేను ఆల్రెడీ కాశీకి నా ప్లాన్ అంతా చెప్పాను. ఎవరికి చెప్పొద్దని చెప్పాను కదా. చెప్పాడమ్మా, ఇది కూడా చెప్పాడు. మీరు చెప్పిందంతా చెప్పాడు. కానీ ఆళ్ళలో ఆవేశం తగ్గలేదమ్మా. ఎలాగైనా వెంటనే ఈ ఇంట్లో మనిషిని చంపాలని ఆడే ఈ ఇసం పూసిన కత్తిచ్చి పంపాడమ్మా. కాశీ అలా ఎందుకు చేశాడు? ఈ ఇంట్లోకి పగోళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని ఎంత దారుణంగా శిక్షిస్తారో కాశీకి తెలిసి కూడా నిన్నెలా పంపించాడు? ఎవరు నిన్నిక్కడ చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నువ్వు ఈ కత్తి గుచ్చగానే శంకర్ ఆ బాధతో అరిచిన ఇంటిళ్ళ పాది వచ్చి నీ ప్రాణం తీసేసేవారు. అమ్మా, ఈ కత్తి పూర్తిగా దిగక్కర్లేదమ్మా. కొంచెం గుచ్చుకుంటే చాలు, సిటికెలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కోడి నాగు ఇసం పూసిన కత్తి దిగితే అరుపు కూడా బయటికి రాదు. మంగి, అచ్చంగా నీ చేతిలో విషం పూసిన కత్తి లాంటిదే ఇక్కడ ఈ ఇంట్లో నీ ఎదురుగా 5.5 అడుగుల ఎత్తున ఉంది మంగి. పగ తీర్చుకోవడం కోసమే ఎంతో రిస్క్ చేసి నేను ఇంట్లోకి వచ్చాను. ఇంకా మీరంతా రావడం ఎందుకు మంగి? నేను పోతే నా ఒక్క ప్రాణమే పోవాలి, కానీ ఇంకెవ్వరి ప్రాణం పోవడానికి వీల్లేదు. వద్దు మంగి, నువ్వు ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు. నువ్వు వెంటనే వెళ్ళిపో. వద్దమ్మా, నన్ను పంపించొద్దు. నేను వీళ్ళని చంపిగాని ఈ నుంచి వెళ్ళను. మంగి, మంగి, నేను చెప్తున్నాను, వద్దు. ఇది నా బాధ్యత. నా బాధ్యత మీకు బరువుగా మారకూడదు. వెళ్ళిపో. అమ్మా, నరసింహ కూతురిగా చెప్తున్నాను, వెళ్ళిపో.
నీకింత చెప్పొస్తే మళ్ళీ మంగిని ఎందుకు పంపించాడు? టైం బాగుండే ఈ టైంకి నాకు మెలుగు వచ్చింది, లేదంటే ఎంత దారుణం జరిగేది. ఏమండి, మీకు మాట చెప్పనా? చెప్పు. మీరు చాలా అందంగా ఉన్నారండి. ఆ, మీ నవ్వు కూడా చాలా బాగుందండి. మీది ఈ ఊరేనా అండి? అవును. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారండి? అమ్మ ఉంది, నాన్న లేరు, చనిపోయారు. అయ్యో పాపం, అలాగా అండి? ఎలా చనిపోయారండి? ఇప్పుడు తెలుసుకోవాల్సింది నా గురించి కాదు, నీ గురించి. చెప్పు, మీ అమ్మ నాన్న ఎక్కడుంటారు? నువ్విలా వచ్చేస్తే వాళ్ళు బాధపడరా? వాళ్ళు బాధపడ్డానికి నాకు అమ్మ నాన్న లేరండి. నేను అసలు వాళ్ళని చూడనే లేదు. నేను అనాథని. నన్ను మా పెద్దయ్యే పెంచి పెద్ద చేశాడు. పాపం మా పెద్దయ్య కూడా ఎవ్వరూ లేరండి. అందుకే నన్ను కూతుర్లా పెంచాడండి. మరి ఈ బంగారం నీకెలా పరిచయం అయ్యాడు? అడుగుతుంటే అలా సిగ్గుపడతావేంటి? అయ్ బాబోయ్, కాబోయే వాడి గురించి అడిగితే సిగ్గుపడరేంటండి ఎవరైనా? అయితే చెప్పవన్నమాట. ఆ మాట నేను అన్నానేటండి. మరి చెప్పు. మరేనండి, బంగారం అండి సూదులేయడానికి మా ఊరొచ్చాడండి. అప్పుడే నాకు జ్వరం వచ్చిందండి. నాకు సూది మందేస్తూ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడండి. అప్పుడే నాకేదో అయిపోయిందండి. ఆ తర్వాత నేను రాములవారి గుళ్ళో చక్కగా పట్టుబట్టలు కట్టుకొని మా పెద్దయ్య నాకు కొనిపెట్టిన నగలన్నీ వేసుకొని గుళ్ళో పాట పాడుతూ ఉంటే మా బంగారం నన్ను చూశాడండి. అంతే, మా బంగారానికి కూడా అప్పుడే ఏదో అయిపోయిందండి. అప్పటి నుంచి నన్ను దొంగచాటుగా చూడటం, నాతో ఎలాగైనా మాట్లాడాలనుకోవడం, నేను గడుచుదాన్ని కదండి, నాకు అవన్నీ తెలిసిపోయాయండి. అప్పుడే బంగారానికి నేను అనాథనని తెలిసిపోయిందండి. ఇంక చూడండి, పాపం మా బంగారం అప్పటి నుంచి నన్ను వదిలితే బొట్టండి. ఇప్పుడు నాతోనే ఉండాలనుకునేవాడు. నేను తప్ప వేరే లోకమే లేదనేవాడు. ఇంక చివరికి నన్ను వదిలుండలేక నన్ను పెళ్లి చేసుకుంటాను అని అన్నారండి. అంటే మీ ఇద్దరి ప్రేమ చూపులు మాటలతోనే ఆగిందా, లేదంటే? అయ్యో తప్పండి. ఎంతైనా అబ్బాయిలకు తొందర ఎక్కువ కదండి. 2-3 సార్లు తప్పు చేద్దామని ప్రయత్నించాడండి, కానీ నేను ఒప్పుకోలేదండి. ఇదంతా పెళ్లి తర్వాతే అని అన్నానండి. నా బంగారం మేలిం బంగారం కదండి, వెంటనే సరే అని ఒప్పేసుకున్నాడండి. నేనంటే నా బంగారానికి చాలా ప్రాణమండి. రాజు కోపమొత్తే ఎదుటోడి కడుపు కాలుతుంది. మరి ఈ రారాజుకి కోపం రావక్కర్లేదు, బాధేసిన సాలు ఎదుటోడు నిలువున కాలి బూడిదైపోతాడు.